వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు పునః స్వాగతం. మాణిక్, ఏం ఆలోచించావు? సిఎన్ సి సి అంటే ఏంటది? ఎవరైనా అప్పు అడిగినప్పుడు అడగనా చింతామణి? అడిగినా చింతామణి, మాణిక్ చెప్తున్నాడు మనలోని నటుడు బయటపడేది ఎప్పుడు అంటే సి ఎవరైనా అప్పు అడిగినప్పుడు అని. మరి అది సరైన సమాధానమా? సరైన సమాధానం మాణిక్. నిజమే. ఎవరికైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఏదన్నా 10 రూపాయలు కాకపోతే 5 రూపాయలను ఇస్తారు. ఏదన్నా ఘోరం జరిగినప్పుడు అప్పుడు వెంటనే స్పందిస్తారు, అయ్యో అంటారు కనీసం. అది నటన కాదు. ఎవరన్నా అప్పు అడిగినప్పుడు మాత్రం అనేది ఒక్క నిమిషం ముందు అడగాల్సిందయ్యా, ఇప్పుడే పంపించేసాను. నిన్న కనపడ్డావు, నిన్న ఏం చేసావు అంటాడు. నిన్న అవసరం ఉంటే నిన్నే అడిగే ఉంటాడుగా. నిన్ను అడిగేవాళ్ళు లేరని చాలా బాధపడ్డాను నేను. నువ్వు వచ్చి నీకు ఇచ్చేసేవాడిని, కానీ ఏం చేద్దాం, ఫలానా వ్యక్తికి ఇచ్చేసాను, ఈసారి ముందే చెప్పు నాకు అంటాడు. ఈ ప్రాక్టీస్ బాగానే ఉంది నీకు. 24 ఏళ్ల సినీ అనుభవంతో ఎన్నో చూశాను. ఎంతో మంది నిన్ను అప్పడుకుంటారు, ఎంతో మంది నువ్వు కాసేపు ముందరకు కూడా కొంచెం జస్ట్ ముందరికి తెచ్చేవాడు కదా. నేను ఒక డిసైడ్ అయిపోయాను అన్న, జీవితంలో ప్రతి క్షణం జరిగేది మన జీవితంలో పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఏ జరిగినా జరగవలసింది జరుగుతుంది. మనం కొత్తగా సృష్టించేది ఏమీ ఉండదు. మనం కోరుకునేవన్నీ కావు, మనం వద్దనేవన్నీ రాకుండా ఉండవు. మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏది ఇచ్చేదో ఇస్తాడు. మన అదృష్టంలో ఎంతో ఉంది, అంతే ఉంటుంది. మానీకు 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలని దేవుడు పుట్టించాడు. కానీ మానీకు అదృష్టము దురదృష్టం కూడా దేవుడే రాశాడు. దానివల్ల మనకి అయ్యేది ఏం లేదు, మన ప్రయత్నం మాత్రం చేయాలి. అది ఒక్కటి. అనుకోలేదని ఆగవు కొన్ని, అదే జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఆ ఉద్దేశంతో, ఆ కొటేషన్తో అత్రేయ గారు రాసిన ఉద్దేశం కూడా అదే. చాలా సంతోషం. మంచికి ఆ ధైర్యం కావాలి, నిరుత్సాహపడకుండా స్థైర్యం కావాలి, ధైర్యం కావాలి. నీకు 2 ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను మాణిక్. చింతామణి, మనం అడిగేది తర్వాత ప్రశ్న. ఇది కూడా మళ్ళీ నీకు సినిమా ప్రశ్న వచ్చింది. ఏమిటో మొత్తానికి నీ ప్రశ్న ఏమిటంటే, మాయాబజార్ సినిమాలో వీళ్ళు లేరు. మాయాబజార్ సినిమా తెలుసు, ఒక చరిత్ర సృష్టించిన సినిమా. ఈ రోజుకు దాని స్క్రీన్ ప్లే మన సినిమా ఇండస్ట్రీ రానున్న కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు అందరికి మార్గదర్శకం. అది మాయాబజార్ సినిమాలో వీళ్ళు లేరు. ఏ పాండవులు, బి కౌరవులు, సి రాక్షసులు, డి యాదవులు. వీళ్ళు లేరు ఆ సినిమాలో. మాయాబజార్ అసలు పేరు, ఆ సినిమా పేరు శశిరేఖ పరిణయం అని బ్రాకెట్లలో పెట్టేవాడు మొదలు అప్పట్లో. అభిమన్యుడికి శశిరేఖకు జరిగే పెళ్లి. అయితే ఆ సినిమాలో వీళ్ళు లేరు. ఎవరు వాడు? ఏ పాండవులు, బి కౌరవులు, సి రాక్షసులు, డి యాదవులు. ఇది నన్ను కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఉందన్న ఈ క్వశ్చన్. ఎందుకంటే పాండవుల కౌరవుల మధ్యన శశిరేఖ, ఉత్తర కుమార్ ఉంది ఉంటాయి, వీళ్ళు లేని ఉండదు. ఇప్పుడు రాక్షసుడు అంటే ఘటోత్కచుడు రాక్షస వంశానికి చెందినవాడు. యాదవులు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు యాదవులు. వీరు లేనిది సినిమానే లేదు చెప్పుకోవాలంటే. మరి క్వశ్చన్ ఆన్సర్ అన్నది నాకు కనబడడం లేదు ఇందులో. అది మాత్రం కన్ఫర్మ్ అన్న. మరి చెప్పు, ఏదో ఏదో ఉంటుంది చింతామణి. సమాధానం లేని ప్రశ్న వేయదు అన్న. ఈ ప్రశ్నకు బదులైన సినిమా నువ్వు యాక్ట్ చేసావు కదా? చేశాను. నా ఫస్ట్ పిక్చర్ అదే అన్న. ఫస్ట్ పిక్చర్ అదే 85లో. హీరో రాజశేఖర్ గారు, జయచిత్ర గారు హీరోయిన్. ఆయన కూడా అదే ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాతనే అన్ని వాళ్ళు ప్రతాపాటు ప్రొడక్షన్స్ రాఘవ్ గారు తీశారు. దానికి డైరెక్టర్ ఆదిత్య. స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ పిక్చర్ అయితే. దాని తర్వాత ప్రేమ. అయితే ఈ ప్రశ్నకు బదులేదు కన్నా ముందు ప్రేమ రిలీజ్ అయ్యింది. మరి ఈ ప్రశ్నకు బదులేదు మాయాబజార్ సినిమాలో వీళ్ళు లేరు. ఏ పాండవులు, బి కౌరవులు, సి రాక్షసులు, డి యాదవులు. వీళ్ళు లేదు మాత్రం ఆ సినిమా లేదన్న. 4 ఉన్నారు. మరి చింతామణి కోసం ఏదన్నా నేను అబద్ధం ఆడవలసి వస్తుంది, నాకు తెలుస్తలేదు. కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, యాదవులు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, రాక్షసులు అంటే ఘటోత్కచుడే రాక్షసుడు. సినిమా మొత్తం ఆయన మీదనే. రాక్షసుడు కదా ఆయన.
రాక్షస అంటే ఇక్కడ ఒక చిన్న మన ఇద్దరికి ఎంత పరిచయం ఉన్నా ఇక్కడ నేను ఈ స్థానంలో కూర్చున్నప్పుడు నేను నీకు ఏ అభిప్రాయానికి సపోర్ట్ చేయండి, అది రూల్స్. మొత్తానికి నన్ను చింతామణి ఇంటికి పంపించేలా ఉంది. ఇందులో నా మనస్సాక్షిగా మాత్రం ఇందులో వీళ్ళు నలుగురు లేని మాయాబజార్ లేదు అని కాంప్రమైజ్ అయ్యి చింతామణి కోసం చెప్పాలంటే చెప్తాను. ఇక అది నీ మనస్సాక్షి అనుకూలంగా రాక్షసులు చింతామణి మాడికి చెబుతున్నాడు శ్రీ రాక్షసులు లేరు అని. ఇది సరైన సమాధానమా? అయ్యో మాణిక్ పొరపాటు జరిగిపోయింది అన్న. నీ సందేహం అంతా కరెక్ట్గా తప్పు చెప్పావు మాణిక్. వెరీ సారీ. అదే నేను చెప్పాను కదన్న, చింతామణి నన్ను పంపించడానికి పంపించింది. చింతామణి అసలైన సమాధానం చెప్పు చింతామణి. ఏ పాండవులు మాయాబజార్లో పాండవులు లేరు. అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకుల సహదేవుడు కానీ వాళ్ళెవరు లేరు. సినిమా మొత్తంలో కావాలంటే నువ్వు మళ్ళీ ఇంటికి పోయినాక బొమ్మేసుకొని చూసుకో, ఎక్కడ పాండవులు లేరు. కౌరవులు ఉన్నారు, మొత్తం దుర్యోధనుడు దుశ్శాసనుడు ఈ బ్యాచ్ మొత్తం ఉంది. రాక్షసులు ఉన్నారు అంటే బహుశా నువ్వు అనుకుంటావు ఒక్కడే ఉన్నాడు కదా కోరలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అందులో. పైగా భీముడు కొడుకు కాబట్టి వాడు రాక్షసు కింద నువ్వు అనుకోలేదు అని చెప్పావు. సరే యాదవులు ఉన్నారు, శ్రీకృష్ణుడే సాక్షాత్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పాండవులకు సంబంధించిన వాడే ఘటోజాటుడు కాబట్టి పాండవుల కిందకి జమ్మ కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా చెప్పినట్టు నేను. అట్లా నా ఉద్దేశం కావచ్చు కానీ అక్కడ నిజం కాదు. పాండవులు అంటే పాండురాజు 5 పుత్రులు వాళ్ళది. అదే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళు 5 పాండవులు. వాళ్ళని పాండురాజు పుత్రుడే పాండవులు. వీళ్ళు పాండురాజు కొడుకులు కాదుగా, పాండురాజు కొడుకులు కాబట్టి వాళ్ళు కాదు. కానీ మాణిక్ చాలా బ్రహ్మాండంగా చెప్పావు, చాలా చక్కగా చెప్పావు. నేను నిజం నటుడిని చూశాను తప్ప లోపల ఇంకొక మనిషి ఉన్నాడని, ఆ మనిషి ఇంత విజ్ఞానం గలవాడని చాలా సంతోషం. నువ్వు ఓడిపోవడం నాకు కూడా బాధ కాదు, ఓడిపోయించే ఓడిపోలేదు. ఈ ఓటమి రేపు గెలుపుకు నాంది. చింతామణి గెలిచింది, చింతామణిని అభినందించి చాలా సంతోషం మాణిక్. చింతామణి నవ్వులకు సుబ్బిశెట్టి లాంటి వాళ్ళే పడిపోయారు. నేనెంతన్నా అట్లా స్పోర్టివ్గా ఉండాలి. మనం మాణిక్కి శుభం జరగాలని కోరుకుందాం. మాణిక్ చాలా ప్రయత్నం చేశాడు. చాలా ప్రయత్నం చేసినప్పటికి కూడా ఒక్కొక్కసారి చింతామణి పెట్టే తికమకలు తట్టుకోవడం కష్టం అవుతుంది. ఆ ప్రయత్నంలో ఇట్లా అర్థాంతరంగా తను పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమైనప్పటికీ అతన్ని అభినందిస్తూ ఈనాటి ధర్మవరపు సయ్యాట ఇంతటితో సమాప్తం. వచ్చే సయ్యాటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే ముందు మనం ఎప్పట్లాగా చెప్పుకున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మాట, వేదికలెక్కిన తర్వాత సమయాభావాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకోకుండా, ఆ రోజు విషయం ఏంటో దాని మీద మాట్లాడకుండా అనవసరంగా మాట్లాడటం చాలామందికి అలవాటైపోతుంది. ఏదో సాయంత్రం పూట ఆ రవీంద్ర భారతికో, ఈ త్యాగరాయ గణసభకో, లేకపోతే ఇంకొక ఊళ్ళో ఇంకొక చోటుకో, ఏ వైజాగ్లోనో, గుంటూరులోనో, వరంగల్లోనో, కరీంనగర్లోనో, ఎక్కడో చోట కర్నూలులోనో సభలు గడదామని చెప్పిన ముచ్చటపడి వెళ్ళేటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వక్తలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ పరిజ్ఞానం మొత్తం చూపించాలని మాట్లాడతారు తప్ప ఆ సభల్లో ఆ రోజు వచ్చినటువంటి అంశం ఏమిటి, మన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాట్లాడేసిన వాళ్ళు, కాబట్టి మనం ఏదో ఆ పాయింట్లు చెప్పి కూర్చుందాం అనే భావం లేకుండా గంటల తరబడి ఎదురుగా కొంతమంది చప్పట్లు కొడుతుంటారు. ఇక చాలే చెప్పిన ముందు చాలే కూర్చోవయ్యా అని, అది కూడా గమనించుకోరు. అది పైగా అభినందనకొని ఇంకా మాట్లాడేస్తూనే ఉంటారన్నమాట. పైగా ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడేమో వాళ్ళు అక్కడ కూర్చొని గొణుగుతుంటారు పక్కాళ్ళతోటి. వాళ్ళు మాట్లాడేటప్పుడేమో అక్కడ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. ఏంటండి ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, ఎందుకు మీరు అక్కడ మళ్ళీ గొణుగుతున్నారు అని వాళ్ళని అంటారు. అదే ఎవరన్నా మాట్లాడుతుంటేనేమో వాళ్ళు పక్కన కూర్చొని గొణుగుతూ ఉంటారు. ఇటువంటివి ఏం లేకుండా సభా సాంప్రదాయాలను చక్కగా పాటిస్తే సభలు రక్తి కడతాయి. ఇంతకు ముందులాగా ఇప్పుడు సభలు రక్తి కట్టట్లేదు. సభల కోసం జనం ఎగబడి వెళ్ళట్లేదు. అన్లెస్ ఏదో గ్లామర్ ఉండి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే తప్ప. అట్లా కాకుండా సాహితీ సభలు కానీ, మామూలు సభలు కానీ, సమయం ఎంత ఉంది, మనకిచ్చినటువంటి టాపిక్ ఏమిటి, విషయం ఏమిటి,
ప్రజలు ఎట్లా ఉన్నారు, వాడు మూడు ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే సభలు రక్తి కడతాయి, రంజకంగా ఉంటాయి అని చెప్పని మీకు గుర్తు చేస్తూ మళ్ళీ మనం వచ్చే భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.